The next award is Best Versatile Actor Award, and the award goes to Manandari favorite Priyadarshi Garu for the movie Court. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న మహానుభావులందరికీ, పెద్దవాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ముఖ్యంగా నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మేడం సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు ఎందుకు ప్రత్యేకం అంటే, నేను కూడా చాలామంది 90sలో పుట్టిన చాలామంది పిల్లల్లాగా నేను ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తూ నేను పెరిగాను. తర్వాత నటుడుగా నేను కూడా స్టార్ట్ అయినప్పుడు ఆడిషన్ చేయడానికి దానవీర సూరకర్ణలోని డైలాగ్స్ అన్నీ నేర్చుకొని వాటిని కొత్తగా ఏదో చేయాలని ప్రయత్నించి అవకాశాలు పొందిన నటుల్లో నేను ఒకడిని. సో ముఖ్యంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడేంత వయసు కానీ, నైపుణ్యం కానీ, విఘ్నత కానీ, విద్వత్తు కానీ నాకు పెద్దగా లేవు. కానీ నేను ఒకటి చెప్పగలను. తెలుగు సినిమాకి, తెలుగు రాష్ట్రానికి, తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి వారు చేసిన సంస్కరణలు, వాటి నుంచి వచ్చిన రిజల్ట్స్, వాటి నుంచి వచ్చిన ప్రతిఫలం నేను కూడా అనుభవిస్తున్నాను. దానికి ముఖ్యంగా ఈ అవార్డు తీసుకోవడానికి ఎంత గర్వపడుతున్నానో, ఆ రిజల్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు కూడా అంతే కృతజ్ఞుడిగా ఉన్నాను. సో థ్యాంక్ యూ టు ద గ్రేట్ భారతరత్నకి అర్హులైన పద్మశ్రీ ఎన్టీఆర్ గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు ఈ వేదిక మీద నుంచి. బహుశా ఎక్కడి నుంచో చూస్తూ వీడా అని అనుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను నేను కూడా. సో 2025లో 4 సినిమాలు చేసే భాగ్యం నాకు దొరికింది. కోర్ట్ అయినా, సారంగపాణి జాతకం, మిత్రమండలి, అలాగే ప్రేమంటే. ఈ సినిమాలు నాకు చాలా నేర్పించాయి, నన్ను నటుడుగా ఒక కొత్త కోణంలోకి నడిపించాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ గొప్ప మనుషులతో పనిచేసే అవకాశం నాకు దొరికింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా చాలా థ్యాంక్స్. అందులో ముఖ్యంగా నా టీం ఇక్కడ ఉన్నారు, ప్రేమంటే టీం, నవనీత్ కానీ, ఆనంది. సో బ్యూటిఫుల్ టు హ్యావ్ యూ. అండ్ ఈ అవార్డు తీసుకుంటున్న టైంలో మీరు కూడా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇవాళ నన్ను వెర్సటైల్ అన్నా, లేకపోతే మంచి యాక్టర్ అన్నా, వీటన్నిటికీ కారణం నా రచయితలు, నా దర్శకులు, నా నిర్మాతలు. వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఉండగలుగుతున్నాను. అండ్ ఇలాంటి గొప్ప నటులు, ఎన్టీఆర్ గారు లాంటి ఒక గొప్ప నటులు ఎంతో చాలా, అంటే ఇప్పుడు ఈ మ్యాగజైన్ ఓపెన్ చేస్తే ఫోటోలు చూసి నేను ఇట్లా పిచ్చోండి, నేను అంటే ఇన్ని క్యారెక్టర్లు అసలు ఎవరైనా చేస్తాను. సో ఇట్లాంటి గొప్ప వాళ్ళు మనకి నేర్పించారు. వీళ్ళే ఇలాంటి గురువులు సినిమాల్లో చేయడం వల్ల నాలాంటి ఏకలవ్య శిష్యులు ఇవి చూసి నేర్చుకొని వాళ్ళ ఇట్లాంటి అవార్డులు పొందే అవకాశం నాకు దొరికింది. సో అందుకు నేను గర్వపడుతున్నాను, అందుకు నేను కృతజ్ఞుని. థ్యాంక్ యూ సో మచ్ కళావేదిక ఆర్గనైజేషన్కి. నన్ను గుర్తించి, నా టాలెంట్ని గుర్తించినందుకు, నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు భువన గారికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆదరణ, ఈ అక్నాలెడ్జ్మెంట్ నేను మర్చిపోను. వచ్చే ఈ ఏడాదిలో మరిన్ని సినిమాలతో ఇలాంటి మళ్ళీ ఇంకొక అవార్డు నేను సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.